మనం కాశీ పట్టణానికి వచ్చి ఉన్నాం, వారణాసి ప్రవేశం చేశాం. శాస్త్రంలో ఒక మాట ఉంది, ఎక్కడికైనా వెడతాను అంటే ఊరుకుంటారు, కానీ కాశీ వెడతాను అని సంకల్పం చేసినటువంటి ఉత్తర క్షణంలో భూతములు, పిశాచములు, రాక్షసులు మొదలైనటువంటి వారు అంగీకరించారు. వారు ప్రతిబంధకాలను సృష్టిస్తారు అని. అదేంటండి, వాళ్ళు ఎక్కడ ఉంటారంటారేమో, ఇంట్లోనే ఉంటారు. అందుకే ఇక్కడ ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ అని చెప్తున్నాం కదా. మీరు ఇక్కడి నుంచి లేచిపోండి, ఎందుకంటే మాకు మీకు విరోధమేమీ లేదు. మేము ఈశ్వరుణ్ణి ధ్యానం చేయాలనుకుంటున్నాం, కాబట్టి మీరు తొలగిపోండి అని మనం ప్రార్థన చేస్తాం. వాళ్ళు కాశీపట్టణ ప్రవేశాన్ని అంగీకరించారు. ఎందుచేత అంటే కాశీపట్టణంలో ప్రవేశించినంత మాత్రం చేత జీవుడు సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని పొందుతాడు. అందుకే కాశీపట్టణ ప్రవేశాన్ని ఉగ్రభూతములు అంగీకరించారు. అథవా ఈశ్వరుడు కూడా పాపపుణ్యముల విచారణ చేసి అందరినీ కాశీపట్టణ ప్రవేశం చెయ్యనివ్వడు అని. అందుకే ఈ పట్టణాన్ని 8 వైపుల నుంచి 8 కాపాడుతూ ఉంటారు అని. అందున ప్రత్యేకించి కాలభైరవుడు పరిశీలనం చేస్తూ ఉంటాడు, వీడు వస్తానంటున్నాడు, వీడిని ప్రవేశపెట్టవచ్చా. అందుకే కాశీపట్టణ ప్రవేశం చేసేటటువంటి వారు నేను కాశీ వెళుతున్నాను అని చెప్పడం కన్నా, కాశీ వెళ్ళడానికి యోగ్యత నాకు లేకపోయినా నన్ను కాశీపట్టణ ప్రవేశం చేయించడానికి కావలసినటువంటి నీ అపారమైనటువంటి కృపావర్షధారలే నాకు ఆలంబనము అని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసి బయలుదేరాలి అని. అందుకే కదా మనందరం అలా ప్రార్థన చేసి బయలుదేరాం కాకినాడలో. కాశీపట్టణం గురించి చెప్తూ శాస్త్రంలో ఒక మాట అంటారు, అసారే ఖలు సంసారే సారమేత చతుష్టయం కాశ్యాం వాసః సతాం సంగో గంగాభ శంభు దర్శనం లేదా శంభు సేవనం. ఈ 4 దుర్లభములు, ఇవి ఎవరికి దొరికేవి కావు. అసారే ఖలు సంసారి, అసారమైనటువంటి సంసారం చాలా సారవంతంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. అబ్బో, ఇందులో ఎంత అందం ఉందో, ఎంత సంతోషం ఉందో, ఎంత అనురక్తి ఉందో, ఎన్ని అనుబంధాలు ఉన్నాయో అనిపిస్తుంది. కానీ చిట్ట చివరికి దీని వలన వనగూడేటటువంటి ప్రయోజనము వేదాంత కోణమునందు ఏమీ ఉండదు. కారణం ఏమి అంటే ఒక్కటే, కొంచెం అలా ఎందుకన్నారు అన్న దాన్ని జాగ్రత్తగా పట్టి గమనించవలసి ఉంటుంది. ఏదో నిరుత్సాహపరచడం కోసం అని చెప్పి మాట చెప్పడం ఆర్యోక్తి కాదు. అసారే ఖలు సంసారే, మనకి సుఖము 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 ఈ మాట పట్టుకుని వెంపర్లాడుతుంటాం. ఈ సుఖము అనేటటువంటిది మనకి అనుభవంలోకి రావాలి అంటే దేని వలన రావాలి? దుఃఖం వలన వస్తుంది. అది వేదాంతంలో పెద్ద విచిత్రం. ఎందుచేత అంటే మీరు చూడండి, సుఖము ఎప్పుడు అనుభవిస్తాం? మనకి అవతల వ్యక్తి యందు ప్రేమైనా అంకురించాలి, లేదా జరిగినటువంటి సందర్భం మనకి అనుకూలంగా ఉంది అనన్నా అనిపించాలి, అప్పుడే కదా సుఖంగా ఉన్నామన్న భావన. దీన్ని శాస్త్రం అంది సూర్యోదయానికి అడ్డు వచ్చి తప్పుకున్న చెట్టు కొమ్మ. సూర్యోదయం అవుతుంటుంది, బాలభానుడు వహిస్తూ ఉంటాడు. ఎవరో అక్కడ నిలబడ్డారు, చూడాలనిపించింది అలా బాలభానుడు వంక, అబ్బా ఎంత చక్కటి బింబమో చూద్దాం అనిపించింది. కానీ చెట్టు కొమ్మలు అడ్డొచ్చాయి. అరే, ఈ చెట్టు కొమ్మలు అడ్డొచ్చాయి, ఎలా సూర్యుడిని చూద్దాం? గాలి వేసి ఇప్పుడు ఆ కొమ్మలు ఇలా తప్పుకున్నాయి, బాలబింబం కనపడింది. అబ్బా ఎంత బాగున్నాడో సూర్యుడు అన్నాడు. నిజానికి అలా అనకూడదు సూర్యోదయ సమయంలో, కానీ ఎంత చక్కగా ఉందో అన్నాడు. వెంటనే మళ్ళీ ఆ కొమ్మలు మూసుకుంది. ఏ కొమ్మలు సూర్యబింబ దర్శనానికి కారణమయ్యాయో ఆ కొమ్మలే మళ్ళీ సూర్యబింబ దర్శనం కాకుండా అడ్డుపడ్డాయి కదా. అంటే అవే సంతోషాన్ని కల్పించాయి, అవే దుఃఖాన్ని కల్పించాయి. అలాగే సంసారమునందుండేటటువంటి అనుబంధములన్నీ అలాగే ఉంటాయి. మీరు బాగా ప్రేమించారనుకోండి ఒకరిని, వారు ఉంటారా? జగత్ అంటేనే జాయతే గచ్చతే ఇది జగత్, వెళ్ళిపోవాలి. మహాపురుషులు వెళ్ళిపోయారు శరీరములతో ఉండకుండా. శంకర భగవత్పాదులు వెళ్ళిపోయారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వెళ్ళిపోయారు, చంద్రశేఖర భారతీ స్వామి వారు వెళ్ళిపోయారు. శరీరములు వెళ్ళిపోతాయి, అది ఉండాలని కోరుకోకూడదు కూడా, రాక్షసత్వం అవుతుంది. శరీరమునందు ఆ వెళ్ళిపోతుందన్న సత్యమును రూఢి చేసుకోవడమే మంచిది. కాబట్టి వెళ్ళిపోతాయి శరీరాలు. వెళ్ళిపోయే శరీరములతో
తాదాత్మ్యత పెట్టుకున్నాడు అనుకోండి, అబ్బా నాకు ఫలానా వ్యక్తి ఉండడం వల్ల ఎంత గొప్ప ఆనందమో అనుకున్నాడు అనుకోండి, ఉంటాడు ఆయన? కుదరదు, వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోతే ఏమవుతుంది? ఇప్పుడు దుఃఖములకు కారణం అవుతాడు. అలాగే ఒక ఆయన ఉండడం మనకి ఇష్టం లేదు, కానీ ఆయన ఉండకుండా చెయ్యడం దోషం, ఆయన ఉన్నాడని బాధపడ్డము దోషం. కాబట్టి ఏది సుఖమును కల్పించిందో అదే దుఃఖమును కూడా కల్పిస్తూ ఉంటుంది. సంసారమునందుండేటటువంటి లక్షణం ఏమిటంటే ఏ ఒక్కటి అన్ని వేళలా కేవలము సుఖకారకములు కావు. ఇంట్లో వస్తువులు కానివ్వండి, అనుభవించే సుఖాలు కానివ్వండి, అథవా భార్యాబిడ్డలు కానివ్వండి, ఎవరైనా సరే. ఎందుకని అంటే ఒక్కటే, శాస్త్రంలో ఒక మాట అంటారు, మనిషి ఎప్పుడు ఏం కోరుకుంటాడంటే ప్రస్థానమునందు తోడు అడుగుతాడు. ఒక ప్రయాణం చేస్తున్నాను అనుకోండి, పక్కన ఎవరైనా ఉంటే బాగుండు అంటూ ఉంటాడు. అది ఒక అలవాటుగా ఉంటుంది. ఎప్పుడూ ఒకరితో ఉండాలి. ఎందుకంటే పుట్టుక నుంచి అది లక్షణం. అమ్మ కడుపులోంచి బయటకు వచ్చినప్పుడు అమ్మ పక్కన ఉంది. ఆ తర్వాత చాలా చాలా అనుబంధాలు వచ్చాయి. ఎప్పుడు ఎవరో ఒకరు ఉండాలని కోరుకుంటాడు. చాలా పెద్ద నిర్వేదం ఎప్పుడు కలుగుతుందంటే దీన్ని జీవుడు విడిచిపెట్టిన ఉత్తర క్షణంలో అందరూ వదిలిపెట్టేస్తాడు. కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీవు చుండవో నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోడిని భష్పములు తెలుప దుఃఖమహాంబుది సొచ్చు పత్నియున్ కాయము వీడిరారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకరా. ఏదొస్తుంది? ఇది విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం ఆసన్నం అవుతుంది. ఇందులోంచి జీవుడు ఉత్క్రమణం అవుతుంటాడు, పైకి లేచిపోతూ ఉంటాడు. లేచిపోయి బయటికి వస్తాడు. బయటికి వచ్చి చూస్తాడు, కల్లరి బొమ్మయవు కాయంబు నొల్ల ఇంటి దొంగలు పోలు కొడుకుల నొల్ల. ఆ కొడుకు ఇంటి దొంగ లాంటి వాడు. వాడు ఆ తర్వాత ఉన్నవన్నీ వెంటనే నాన్నగారి డెత్ సర్టిఫికెట్, లీగల్ హెయిర్ సర్టిఫికెట్ పట్టుకెళ్ళి అన్ని తన పేరు మీదకి మార్చుకుంటాడు. వాడు ఇంటి దొంగ అని అప్పుడు తెలుస్తుంది. ఇది కల్లరి బొమ్మయవు కాయమ్ము నొల్ల. దీనికి ఎన్ని ఫేరింగ్లు, ఎన్ని పౌడర్లు, ఎంత అల్లరి. ఆఖరి ఇది కాలిపోయింది కట్టెల్లో. చూస్తూ ఉంటాడు తనే పైన నిలబడి. అరే ఇవన్నీ వెళ్ళిపోయి పొడి తోడెవరు వస్తారు? కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత ఎగుచుండా భయపడి వెళ్ళిపోతుంటే కందోయిని భాష్మములు తెలుక దుఃఖమహాంబుది సొచ్చు పత్నియం. ఏడుస్తూ గుమ్మం దగ్గర నిలబడిన భార్య కానీ, కడుపున పుట్టిన బిడ్డలు కానీ ఎవ్వరూ రారు. ఇక ఆ అనుబంధం ఆ జీవుడికి ఆ శరీరంతో ఉన్నది అక్కడతో తెగిపోయినంతే.